హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అసలు హై ప్రోటీన్ బిర్యానీ అంటారు, హెల్దీ బిర్యానీ. పన్నీర్ని ఒకసారి ఆయిల్లో వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిరపకాయ, టమాటా అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. మసాలా దినుసులన్నీ నూనె ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కసారి డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకేమన్నా వెజిటేబుల్స్ అయినా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. ఇంకా క్యాప్సికము, బీన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ వస్తుంది బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. నూనెలో ఎంత వేగితే మనకి అంత టేస్ట్ వస్తుంది. పుదీనా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది బిర్యానీ. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వచ్చింది. పన్నీర్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెయిట్ లాస్గా కూడా బాగా ఉపయోగపడుతుంది పన్నీరు. ఇంకా క్యాన్సర్ రానియకుండా కాపాడుతుంది. పిల్లలకైతే టీత్, బోన్స్ కూడా చాలా గట్టిపడతాయి. కాల్షియం ఎక్కువ ఉంటుంది దీంట్లో, చాలా విటమిన్స్ ఉంటాయి పన్నీర్లో. పన్నీరు రోజు తీసుకోవటం వల్ల కూడా ఎటువంటి నష్టం ఉండదు మనకి. పాలు తాగని పిల్లలకి ఇలాగ పన్నీర్ ఇంట్లో పన్నీర్ తయారు చేసింది అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. బయట కొనిన దానికంటే మనం ఇంట్లో చేసుకున్నదే చాలా టేస్ట్ ఉంటుంది, మంచి హెల్దీ కూడా. వాళ్ళు ఎప్పుడెప్పుడో ప్రిజర్వేటివ్స్ వేస్ట్ చేస్తారు కాబట్టి చెప్పలేము. అవి కొన్ని బాగా వస్తాయి, కొన్ని ఇంకంతే. బిర్యానీ అంతా ఇలాగ అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనం పన్నీరు పీసెస్ పైన వేసుకోవాలి. పైన వేసుకుంటే కొద్దిగా వాటర్ అయిపోతుంది అనగా అప్పుడు పన్నీరు బిర్యానీ చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అసలు సూపర్ హెల్దీ బిర్యానీ. చాలా పిల్లలు కూడా చాలా బాగుందన్నారు, చాలా టేస్టీగా ఉందని తినేశారు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.